కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం అన్న క్యాంటీన్ నిర్వహించారు. ప్రతి సోమవారం లాగానే ఈ వారం జగ్గంపేట మండలం జె కొత్తూరు గ్రామానికి చెందిన స్వర్గీయ గంటా అప్పారావు మంగాయమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు గంటా ఫకీర్ రాజ్యలక్ష్మి దంపతులు, పోసిన అప్పన్నదొర కుమారి దంపతులు, గంట గంగారావు సత్యవేణి దంపతులు, పి బంగారయ్య బేబీ దంపతులు, సిహెచ్ సత్యనారాయణ సుశీల దంపతులు, ఎల్ రామకృష్ణ ఇందిరాదేవి దంపతులు, ఏ అప్పారావు సుబ్బలక్ష్మి దంపతులు ఆర్థిక సహాయంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. అనంతరం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా తెలుగు యువత ఉపాధ్యక్షుడు బద్ది సురేష్ మాట్లాడుతూ, గత 2.5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా అన్నదానం నిర్వహిస్తున్నామని, ఈ సోమవారం గంటా ఫకీర్ రాజ్యలక్ష్మి దంపతుల ఆర్థిక సాయంతో అన్నా క్యాంటీన్ నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాసు, మారశెట్టి భద్రం, కొత్తకొండబాబు, జీను మణిబాబు, వేములకొండ జోగారావు, బద్ది సురేష్, అడప మైనర్, అడప తాతాసి, నకిరెడ్డి శివ, అడప గంగాధర్, అడప అబ్బాయి, నకిరెడ్డి జియన్న, అలుగోలు సురేష్, లావెటి ఆనంద్, డేగల నా పేరు బద్ది సురేష్, జగ్గంపేట నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడిని. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో ప్రతి వారం కూడా అన్న క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ వారం దాత ఏ కొత్తూరు గ్రామానికి చెందిన గంటా ఫకీర్ గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరున నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి దాతలు సహాయంతో చేయడం జరుగుతుంది. అలాగే తొందరలోనే జగ్గంపేటలో కూడా అన్న క్యాంటీన్ పెట్టడం జరుగుతుంది. అంతవరకు వస్తున్న వారం దాతలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.